అహల్య టెర్రస్ పైన చాలా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు గౌతమ్ వచ్చి తన మనసులో మాట చెప్పాలనుకుంటాడు. తనని ప్రేమిస్తున్న విషయం చెప్పడానికి అహల్య దగ్గరికి వస్తాడు. వెనక్కి తిరిగి అహల్యతో మాట్లాడుతుండగా అహల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయానికి వీళ్ళిద్దరు టెర్రస్ పైకి ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడడానికి వచ్చారని అనుమానంతో అతిథి కూడా గౌతమ్ వెనకాల వస్తుంది. అహల్య వెళ్ళిపోవడం చూసి ఇక గౌతమ్ పక్కన అంటే వెనకాల అతిథి ఉంటుంది. అతిథి ఉన్నదాన్ని గ్రహించుకోలేక గౌతమ్ అతని మనసులో మాటను అహల్యకు చెప్తూ ఉంటాడు. ఎన్ని రోజులు ఒక బంధం ఉందని చెప్పేసి ఆ బాధ్యతతో నిన్ను చూసుకుంటూ బాబుని చూసుకుంటూ కాలాన్ని ఎల్లబుచ్చాలనుకున్నా, కానీ నా మనసులో మాట ఇప్పుడు చెప్తున్నాను అహల్య, నువ్వు లేని జీవితం అసలు నాకు జీవితం కూడా లేదు. ఎందుకంటే నేను అంతలా ప్రేమించాను, అంతలా ఆరాధించాను. అలాంటప్పుడు నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను? అందుకనే ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుండగా, ఇదేంటి గౌతమ్ అహల్యను ఎప్పుడో చూసినట్టుగా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మెల్లో తాళి కట్టినట్టుగా అహల్యకు కొత్తగా ఐ లవ్ యూ చెప్తున్నాడు అని అతిథికి అనుమానం ఇంకా ఎక్కువ రెట్టింపవుతుంది. అందుకే అహల్య, ఈరోజు నా మనసులో మాట చెప్పడానికి ఈ ఏకాంత వేళల్లో చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మన మధ్య ఏ జరిగిన విషయం కూడా ఎవరికీ తెలియదు. అందుకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకుంటున్నా. కొన్ని అపార్థాల వల్ల ఇద్దరం మనం పెళ్ళి అయ్యింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వే నా జీవితం అనుకుంటున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను. అందుకే గతాన్ని మర్చిపోయి ఇప్పుడు వర్తమానంలో మనిద్దరం భార్యాభర్తలుగా ఒకరి కోసం ఒకరు, మనకు తోడుగా మన బాబు అనే విధంగా వెనక్కి తిరిగి చూసరికి ఎదురుగా అతిథిని చూసి గౌతమ్ షాక్ అయిపోతాడు. ఏంటి గౌతమ్, అహల్యకు కొత్తగా ఐ లవ్ చెప్తున్నావా? అవును, మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, అలాంటప్పుడు అహల్యకు కొత్తగా ఐ లవ్ చెప్పడం ఏంటి? ఓహో, దీన్ని అర్థం చేసుకుంటే అసలు అహల్యను నువ్వు ఎప్పుడూ ప్రేమించలేదు. మీ జీవితంలో ఏదో జరిగింది, ఆ సంఘటన మూలంగా నువ్వు అహల్య మెడలో తాళి కట్టావు, అన్ఎక్స్పెక్టెడ్గా తనని ఇక్కడికి తీసుకొచ్చావు, అంతే కదా? ఏంటి అసలు నువ్వు ఎప్పుడొచ్చావు ఇక్కడికి? నువ్వు అహల్యకు ఐ లవ్ యూ చెప్పినప్పుడే వచ్చాను అంటే తన జీవితంలో ఏదో గతం ఉంది, ఆ గతం నువ్వు కప్పిపుచ్చడానికే ఇది నాటకమంతా ఆడుతున్నావని అర్థమవుతుంది. తన మెడలో నువ్వు ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదు, కానీ తన బాధ్యతను తీసుకునడానికి తన మెడలో 3 ముళ్ళు వేశావని కూడా ఇప్పుడు అర్థమవుతుంది నీ మాటలో. తనని ప్రేమించాను, తనతో కలిశాను అన్న మాట అబద్ధం. అంటే తన జీవితంలో గత రహస్యం ఉంది, ఆ గత రహస్యం నీకు తెలుసు. తన జీవితానికి నువ్వు తోడుగా ఉండడానికి తన మెడలో నువ్వు 3 ముళ్ళు వేశావు, కానీ తనని ప్రేమించట్లేదు. కానీ ఇప్పుడు తన మీద ప్రేమ పుట్టుకొచ్చింది, అంతే కదా? అయినా మా పర్సనల్ విషయాలల్లా నేను ఇంతసేపు మాట్లాడినప్పుడు నువ్వు ఎలా విన్నావు? నీకు ఏ అధికారంతో విన్నావు? నేను ఏ అధికారంతో విన్నానంటే గౌతమ్ని ప్రేమిస్తున్నాను, ఇప్పటికీ పిచ్చిదానిలా ప్రేమిస్తున్నాను. ఈ మాటలన్నీ ఊరికే నేను వదిలిపెట్టను. ఈ బండారం అంతా నేను అందరి ముంగట అహల్య గత విషయం అందరి ముంగట బయట పెడతాను. అతిథి జాగ్రత్త, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు. మా పర్సనల్ విషయాలు నీకు జోక్యం లేదు. జస్ట్ గెస్ట్ లాగా వచ్చావు, తినేసి వెళ్ళిపో. ఆహా, అలా ఎందుకు వదిలేస్తాను? నా జీవితాన్ని ఈరోజు ఇలా ఉంది కారణం అంటే అహల్య కదా, నీవే కదా. అలాంటప్పుడు మీ ఇద్దరిని నేనెందుకు వదిలేస్తాను? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తా. ఏంటి బెదిరిస్తున్నావా? నీ మాటలు చెప్తే వినటోళ్ళు ఎవ్వరు లేరు. అప్పుడు అతిథి నవ్వుతుంది. నాకు తెలుసు గౌతమ్, నువ్వు ఇదేదో మాటలు అంటావని నాకు తెలుసు. ఆల్రెడీ ఈ వాయిస్ విను అని చెప్పేసి ఇక్కడ ఏం చెప్తాడంటే, నువ్వంటే నాకు ఇష్టం, అంతేకాకుండా నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, నా జీవితం ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అని మేబీ ఇవన్నీ రికార్డ్ చేస్తుంది అతిథి. ఆ రికార్డు మొత్తం గౌతమ్ విని షాక్ అయిపోతాడు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు అహల్య జీవితంలో గత రహస్యం బయట పెట్టనా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అందరి ముంగట చెప్పేలా చెప్తావా? యువర్ చాయిస్. ఆ తర్వాత అహల్య విషయం బయట పెట్టాననుకో,
అరక్షణం కూడా ఇప్పుడు పుట్టిన బిడ్డతో సహా అహల్యను మెడలు పట్టుకొని అందరు కలిసి బయటికి గెంటేస్తారు. అది నీకు ఓకే అంటే చెప్పు అనేసరికి గౌతమ్ అహల్యను నిజంగానే అందరు కలిసి బిడ్డతో సహా బయటికి గెంటేసినట్టు కలగంటాడు. వద్దు వద్దు, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆహా, అంటే నీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? నన్ను ఎన్నిసార్లు పీటల మీద దాకా తీసుకొచ్చి అందరి ముంగట అవమానించావు. నేను ఒక ఆడపిల్లనని గుర్తు కూడా కనీసం కనికరం లేకుండా నీ ఇష్టం ఉన్నట్టుగా ఆడుకున్నావే. అప్పుడు నా జీవితం ఏంటో అర్థం కాలేదా? ఇప్పుడు అహల్య అనేసరికి అంతగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు చెప్పు, అందరి ముంగట అతిథిని ప్రేమిస్తున్నాను చెప్పు. అప్పుడు ఖచ్చితంగా నేను అహల్య జోలికి రాను. అహల్య సేఫ్గా ఇంట్లో బిడ్డతో సహా ఉంటుంది. కాదు కుదరదు అన్నావనుకో, నిజంగానే నేను అక్కడ ఏం చేయనో అది రచ్చ చేస్తాను. వద్దు, అలాంటి ఆలోచన కూడా చేయకు. అహల్య ఇక్కడే ఉండాలి. అయితే మరి పద నాతో పాటుగా అని ఈ విధంగా గౌతమ్ చేపట్టుకొని అతిథి కిందికెళ్తుంది. అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను అని అంటుండగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏం లేదు, ఎన్ని రోజులు గౌతమ్ మనసులో ఎవరున్నారు అంటే అహల్య ఉన్నదని చెప్పేసి అందరూ అనుకున్నారు. అది కాదు, ఈరోజు గౌతమ్ మనసులో ఇక ఎవరున్నారో బయట పెట్టాడు అని ఈ విధంగా అంటుండగా అహల్య షాక్ అయిపోతుంది. అర్జున్ ప్రసాద్ ఇక సుభద్ర అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఏం మాట్లాడుతున్నావు బేబీ అని యామిని అంటుండగా, అవును మమ్మీ, ఈరోజు గౌతమ్ మనసులో ఎవరో కాదు నేనున్నాను, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి నా ఎదురుగా మాటలు చెప్పాడు అని ఈ విధంగా అంటుండగా గౌతమ్ తలదించుకునేసరికి అహల్య షాకులో ఏడుస్తూ ఉంటుంది. అసలు గౌతమ్కి నన్ను ప్రేమిస్తానని చెప్పేసి తన మనసులో ఉన్నాను కదా అన్నట్టుగా ఆ ఆలోచన ప్రకారం చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అతిథి? గౌతమ్ నిన్ను ప్రేమించడం ఏంటి? అవును అంకుల్, ఇందాకే టెర్రస్ పైన నాకు ఐ లవ్ యూ కూడా చెప్పాడు. ఏంటి గౌతమ్, అతిథి చెప్పేది నిజమేనా? పిచ్చి పిచ్చిగా పట్టిందా బేబీ? గౌతమ్ నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? అవును మమ్మీ, కావాలంటే ఎదురుగా ఉన్న గౌతమ్ని అడుగు. గౌతమ్, అతిథి చెప్పేది నిజమేనా? రైట్ ఆన్ రాంగ్ అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అంటుండగా చెప్పు అని సైగ చేస్తుంది అతిథి. అవును, అతిథి చెప్పేది నిజమే. అతిథిని నేను ప్రేమిస్తున్నాను అనేసరికి ఇక ఒక్కసారిగా అహల్య కుప్పకూలుతుంది. ఏం మాట్లాడుతున్నారా? తాళి కట్టిన భార్య, పుట్టిన బిడ్డను ఏం చేయాలనుకుంటున్నావు? అసలు తన జీవితంలో అడుగు పెట్టిందే కాకుండా ఇప్పుడు ఏకంగా మళ్ళీ ప్లేట్ పై నుంచి అతిథిని ప్రేమిస్తున్నామని అంటున్నావేంటి? అదే అంకుల్, జస్ట్ క్యాజువల్గా అహల్యను కాపాడడానికి తాళి కట్టాడు కానీ ఎప్పటికైనా గౌతమ్ మనసులో నేనే ఉన్నానసరికి అహల్య నోట మాట పడిపోతుంది. గౌతమ్ ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోతాడు. అప్పుడు అహల్య నిర్ణయించుకుంటుందా, గౌతమ్ మనసులో నేను లేనని చెప్పేసి తన బిడ్డను తీసుకొని బయట అడుగు పెడుతుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.